ఒక 1 మంత్ నుంచి చాలా సర్వేస్, గ్లోబల్ ఏజెన్సీస్ అండ్ ఆల్సో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీస్ రెసెషన్ రాబోతుంది, ద ఛాన్సెస్ ఆఫ్ అమెరికా ఇస్ గోయింగ్ ఇన్ టు రెసెషన్ ఇస్ వెరీ హై అని చెప్పి అంటున్నాయి. నెంబర్ 1 వచ్చేసి WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇది ఒక గ్లోబల్ ఏజెన్సీ. ఇదేమంటుందంటే ప్రపంచంలో ట్రంప్ టారిఫ్స్ వల్ల ట్రేడ్ మొత్తం దెబ్బతింటుంది. యూజువల్ గా ఎవ్రీ ఇయర్ 2.1% గ్రోత్ రేట్ ఉంటుంది ట్రేడ్ వల్ల. కానీ ఇయర్ అది ఉండదు. అది ఉండడమే కాక ఇంకా చాలా ట్రేడ్ దెబ్బతినబోతుంది. దీని వల్ల యుఎస్ ఎకానమీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అండ్ ఆల్సో రెసిషన్ రాబోయే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది అని ప్రెడిక్ట్ చేస్తుంది. నెంబర్ 2 వచ్చేసి అమెరికన్ ఫెడరల్ రిజర్వ్. ఇది ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఈక్వలెంట్ అనమాట. అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఏమంటుందంటే ట్రంప్ టారిఫ్స్ వల్ల ఇన్ఫ్లేషన్ పెరగబోతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఆబ్వియస్లీ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచాలి. బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే ఎకనామిక్ గ్రోత్ పడిపోతుంది. ఎకనామిక్ గ్రోత్ పడిపోతే ఈవెన్చువల్లీ జాబ్ గ్రోత్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది అని చెప్పి ప్రిడిక్ట్ చేస్తుంది. నెంబర్ 3 వచ్చేసి బ్యాంక్ ఆఫ్ అమెరికా. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఫిబ్రవరిలో ఒక సర్వే చేసింది. ఎవరిని? అమెరికాలో ఉన్న టాప్ 164 ఫండ్ మేనేజర్స్ ని. ఈ ఫండ్ మేనేజర్స్ అనే వాళ్ళు అమెరికాలో ఉన్న $400 బిలియన్ మనీని డిఫరెంట్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఏ దాని లేకపోతే ప్రాఫిట్ వస్తుందో దానిపైన ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ ఫండ్ మేనేజర్స్ ఏంటంటే ఇనిషియల్ గా ఫిబ్రవరిలో ఓన్లీ 6% మాత్రమే రెసెషన్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. కానీ ఇప్పుడు ఆ 164 ఫండ్ మేనేజర్స్ ఆల్మోస్ట్ 49% రెసెషన్ వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇన్ఫాక్ట్ ఆ $400 బిలియన్ మనీని అమెరికన్ ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేయాలంటేనే భయపడుతున్నారు బికాస్ ఆఫ్ రెసెషన్. నెంబర్ 4 వచ్చేసి జేపీ మార్గన్ ఇనిషియల్ గా 20% మాత్రమే ప్రెడిక్ట్ చేసింది రెసెషన్ రావడానికి. బట్ ఇప్పుడు అదే జేపీ మార్గన్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ రెసెషన్ 60% అని ప్రెడిక్ట్ చేస్తుంది. నెంబర్ 5 వచ్చేసి గోల్డ్మన్ సాక్స్ ఇనిషియల్ గా 20% మాత్రమే ప్రెడిక్ట్ చేసింది. ఇప్పుడు గోల్డ్మన్ సాక్స్ ఆల్మోస్ట్ 30 to 35% ప్రెడిక్ట్ చేస్తుంది. నెంబర్ 6 వచ్చేసి S&P గ్లోబల్ కూడా ఇనిషియల్ గా ఓన్లీ 20% మాత్రమే ప్రెడిక్ట్ చేసింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 35 to 40% రెసెషన్ ఛాన్సెస్ ఉన్నాయని ప్రెడిక్ట్ చేస్తుంది. ఇలా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీస్ అండ్ ఆల్సో ఏజెన్సీస్ ప్రెడిక్ట్ చేస్తున్నాయి. చూడాలి నెక్స్ట్ ఏమవబోతుంది అని చెప్పి.